హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ చాలాసార్లు అడిగినారు కదా మంచి ఆఫీస్ టేబుల్, కంప్యూటర్ టేబుల్ ఏదన్నా అన్బాక్సింగ్ చేయండి అని చెప్పేసి. ఇంకా నేను మొన్న రీసెంట్లీ ఒక వీడియోలో చెప్పినా కదా నా కొత్త స్టూడియో కోసం టేబుల్స్ తెప్పించిన అని. అవి నిన్ననే ఫిట్టింగ్ అయినాయి. వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో ఇట్లాంటి 2 టేబుల్స్ తెప్పించిన, 2 ఫిట్టింగ్ చేసినారు. బాగున్నాయి టేబుల్స్, చూడడానికి లుక్స్ బాగున్నాయి, బిల్ట్ క్వాలిటీ అంతా బాగుంది. అయితే ఈరోజు టేబుల్స్ కూడా చూపిస్తా. అట్లనే చాలా ఐటమ్స్, అంటే చాలా హెవీ ఉంది ఇది బాక్స్, అందుకే ఇట్లా నాకు దమ్ వచ్చేస్తుంది. ఇది లైట్స్, లైటింగ్ యాక్సెసరీస్ అవన్నీ తెప్పించిన. ఇక్కడ మీరు చూడొచ్చు మస్తు ఐటమ్స్. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా రెగ్యులర్గా మనం సెటప్ స్టార్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా ఇక్కడనే అన్బాక్సింగ్లు చేస్తూ ఉంటాను. అపర్చర్ నుంచి అపర్చర్ లైటింగే ఎక్కువ వాడతాను. ఫస్ట్ ఒకసారి మీకు ఈ టేబుల్ చూపించేస్తా. ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. అంటే రకరకాల మోడల్స్, రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. ఇందులో మనకి అవసరం ఉన్నట్టు పర్చేస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏంటిదంటే ఇది హైట్ అడ్జస్టబుల్ది తీసుకున్నాను. ఇట్లా ఇక్కడ హ్యాండిల్ ఉంది. ఈ హ్యాండిల్ తిప్పి మనం ఎంత అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన హైట్. చాలా స్మూత్ ఉంది, ఎఫర్ట్లెస్ ఉంది దీని మూమెంట్ కూడా. ఇంకా బిల్ట్ క్వాలిటీ అది కూడా బాగుంది. ఇంకా మ్యాట్ ఫినిష్ కాబట్టి మనకి స్క్రాచెస్ కానివ్వండి, వీడియోలో రిఫ్లెక్షన్స్ అవి కూడా రాకుండా బాగుంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసేసి హ్యాండిల్ లోపల వైపుకు పెట్టేయచ్చు. ఇందులో మోటరైజ్డ్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇట్లాంటి మాన్యువల్ మీకు హ్యాండిల్ టైప్వి కావాలంటే అరౌండ్ 12 నుంచి 17,000-18,000 వరకు ఆ ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ కేటగిరీవి అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇందులో మీకు ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్స్కి ఒకటి ప్లగ్ బాక్స్ కూడా వస్తుంది. అది నేను ఫిట్ చేసుకోలేదు, ఎందుకంటే మనకు అవసరం లేదు అన్బాక్సింగ్లకు. కింది నుంచి ఫిక్స్ చేసుకోవాలి. అది సపరేట్గా దానికో మళ్ళీ 1000 రూపాయలు ఛార్జెస్ ఉంటాయి. అంటే అందులో అన్ని ప్లగ్స్, సాకెట్స్ ఉండేసి మీరు పీసీ, డెస్క్టాప్ పీసీ, వేరే ఏమన్నా ప్రింటర్లు లాంటివి అట్లాంటివి ఉంటే ఇందులో సాకెట్స్, ప్లగ్స్, స్విచ్చెస్ ఉంటాయి కదా, అట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు అన్బాక్సింగ్లోకి అంతా వైర్ల కుప్ప అదంతా కనబడుతుందని నాకు అది వద్దని చెప్పేసి అది నేను లేకుండా తీసుకున్నా. యాక్చువల్గా నాకు ఇది కూడా అవసరం లేకుండే, ఈ హోలే లేకుండా, కటౌట్ లేకుండా ప్లెయిన్ ఉంటే ఇంకా బాగుండేది. కానీ అట్లా అవైలబుల్ ఉంది. కానీ ఇది సైజులో తక్కువ ఉంది. ఇది బాగుంది, సూపర్ స్ట్రాంగ్ ఉంది. ఇట్లా ఊగడం అది కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్కి మధ్యలో ఒక రాడ్ కూడా ఉంది. చాలా టేబుల్స్కి ఆ రాడ్ ఉండదు. ఆ రాడ్ లేని టేబుల్స్ ఏంటంటే మీకు ఇట్లా ఊగుతున్నాయి. ఇది ఊగట్లేదు. ఫ్లోర్లో లెవెలింగ్ కూడా చేసుకోవచ్చు. అంతా ఇన్స్టాలేషన్కి మొత్తం ఒక 1 అవర్ అట్లా పట్టింది 2 టేబుల్స్కి. ఇక్కడ ఒకటి, ఇంకో రూమ్లో ఇంకోటి. దానిపైన డెస్క్టాప్ పీసీ పెట్టుకుంటా. ఇక్కడ అన్బాక్సింగ్లు బాగుంది. ఇది లింక్ ఇస్తాను కదా, మీరు చెక్ చేసుకోండి. ఇందులో రకరకాల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు టీక్ వుడ్ కలర్లో, వాల్నట్ కలర్, గ్రే, బ్లాక్, వైట్, ఇంకా డిజైన్స్, ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. నేనైతే ప్యూర్ వైట్ మ్యాట్ ఫినిష్లో తీసుకున్నా. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? ఇంకొకటి, ఇది కింద పార్ట్ ఉంది కదా, దాని స్టాండ్స్ అవి చాలా మట్టుకు స్టీల్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మీకు 1-2 ఇయర్స్లో రస్ట్ వస్తాయి. ఇది అల్యూమినియం అలాయ్ మోల్డెడ్. ఇది అంటే మొత్తం అల్యూమినియం తోటి చేసింది కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా రస్ట్ కూడా రాదు. అట్లా అవన్నీ చూసి తీసుకోండి. ఇది మన కొత్త అన్బాక్సింగ్ టేబుల్. ఇంకా నేను ఐటమ్స్ అంటే ఇంకా కొత్త స్టూడియోకి కొత్త వాల్ క్లాక్స్ తెప్పించిన, స్మూత్ మూమెంట్ ఉండేటి. ఇది వుడెన్ ఫినిష్లో ఒకటి. ఈ బ్రాండ్ కూడా మీకు తెలుసు, నా ఛానల్ పైన చెక్ చేసుకోవచ్చు. ఈ బ్రాండ్వి నేను 2 వాల్ క్లాక్స్ స్టూడియో కోసం. ఇది కూడా అదే బ్రాండ్ది. ఇవి నాకు స్మూత్ స్వైప్ మూమెంట్ ఉంటుంది కదా, క్లిక్ ఫ్రీ, సౌండ్ రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అంటే అరౌండ్ 2,500, 335 ఆ రేంజ్లో 5,000 వరకు కూడా మోడల్స్ ఉన్నాయి. దీనిది కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఈ బ్రాండ్వి బాగానే ఉంటాయి. ఇంట్లో అన్నీ నేను ఇదే వాడుతున్నా. అపర్చర్ బ్రాండ్ది ఇది తెప్పించిన. ఇది స్పెషల్ లైటింగ్ యాక్సెసరీ, చాలా హెవీ ఉంది. ఇది చూడొచ్చు. ఇదంతా సెటప్ చేసి దీంతో ఏంటి యూజ్, ఇది దేనికి వాడతారు అనేది నేను తర్వాత మొత్తం వీడియో చేసి చూపిస్తా. అంటే సెటప్ చేసిన తర్వాత కొంతమంది తెలియక అన్ని పిచ్చి పిచ్చి పైన అన్ని లైట్లు గీట్లు అన్నీ ఫిట్ చేసుకుంటారు కదా, అవన్నీ అవసరమే లేదు. సౌండ్ ప్రూఫింగ్ ఏమేమో చేయించుకుంటారు కదా, వేస్ట్ ఖర్చులు అవన్నీ. ఆ పాత టీవీ స్టూడియోల టైప్ లైటింగ్ ఉంటుంది కదా పైన, ఆ డొక్కు స్టైల్ అంతా ఖతమైపోయింది. ఇవాళ రేపు ఎవడు వాడతలేడు, అంతా లేటెస్ట్ వచ్చేసింది. ఒకటి కెమెరా స్లైడర్ ఒకటి తెప్పించిన. ఇది కూడా మొత్తం అంటే సెటప్ చేసినాక కూడా మీకు ఇప్పుడు అన్నీ అన్బాక్సింగ్ చేస్తే టైం సరిపోదు. సెటప్ చేసినాక తర్వాత మొత్తం డీటెయిల్గా చూపిస్తా. ఇప్పుడు జస్ట్ ఐటమ్స్ ఏమేమి తెప్పించినా అవి చూపిస్తాను. ఇదేదో చైనీస్ బ్రాండ్ది. ఇది ఒక లైట్ కూడా తెప్పించిన. సేమ్ అపర్చర్ లైట్స్ ఉన్నాయి కదా 120D, అదే స్టైల్ లైట్ కానీ కాస్ట్ తక్కువ ఉందని తెప్పించిన. ఇది
ఫోడావిల్ C150 రేట్ చాలా తక్కువ ఉంది, వేరే లైట్లతో కంపేర్ చేస్తే 50% కాస్ట్ ఉంది. ఇంకా ఇది ఇండియాలోకి రాలేదు, నేను డైరెక్ట్ చైనా నుంచి తెప్పించిన. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఇవన్నీ సెటప్ చేసే పని ఇంకా చాలా పని ఉంది నాకు. అపర్చర్ది 120D లైట్, ఇదైతే ఆల్రెడీ నా ఛానల్ పైన కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా నేను, చాలా పాపులర్ లైట్ అది. ఇది ఒకటి తెప్పించిన, టిఫిన్ డబ్బా లాంటి ప్యాకేజింగ్లో వచ్చింది. లైట్కి ఫ్రంట్ సైడ్ ఈ యాక్సెసరీ ఫిట్ చేస్తే గోడ పైన మీరు ఇట్లా వాల్ పైన స్పాట్ అవి వేసుకోవచ్చు. నేను ఫస్ట్ చూపించిన ఐటమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది పెద్దగా ఉంది కదా అపర్చర్ది, అది లైట్ కాదు, లైట్ ముందు పెట్టే యాక్సెసరీ, ఇది కూడా యాక్సెసరీయే. ఇట్లా చాలా ఐటమ్స్ తెప్పించిన, పెట్టిన తర్వాత దీని ఎఫెక్ట్ ఎట్లుంటుందో తర్వాత చూపిస్తా. సాఫ్ట్ బాక్స్ యాక్సెసరీస్ ఇవన్నీ, అంటే మీకు డిఫ్యూజ్డ్ లైటింగ్ ఉండేసి సైడ్కి స్ప్రెడ్ అవ్వకుండా గ్రిడ్ తోటి వస్తుంది. ఇది అపర్చర్ది అంబ్రెల్లా డూమ్ 120D లైట్ ఉంటుంది కదా, దానిపైన డూమ్ పెట్టడానికి ఇది గ్రిడ్ తోటి వస్తుంది. ఇంకా డిఫ్యూజర్ ముందు అవన్నీ యాక్సెసరీస్ అన్నీ కింద బాక్స్లో ఉన్నాయి. ఇవన్నీ సెటప్ చేయాలి, ఇంకా రోజు కొంచెం చేసుకుంటూ వెళ్తే మనకు 1 వీక్ 10 డేస్లో మొత్తం స్టూడియో సెటప్ అయిపోతుంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను తెప్పించిన టేబుల్. డెస్క్టాప్ పీసీకి ఆఫీస్ టేబుల్ లాగా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, మస్తు ఉంది ఇది టేబుల్. మీకు నేను చెప్తున్నా కదా, చాలా అంటే మోడల్స్ ఇంకా బ్రాండ్స్లో అవైలబుల్ ఉంది. ఒకసారి కనపడ్డది మళ్ళీ ఇంకోసారి కనపడతలేదు. అమెజాన్ ఇండియా లింక్ ఇచ్చేస్తా, మీరు వెతుక్కోండి. ఎందుకంటే నేనే 10 సార్లు వెతుకుతే ఓసారి కనపడుతుంది, ఓసారి కనపడతలేదు. అయితే ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 12-13 వేల నుంచి ఇట్లాంటి మాన్యువల్వి, అంటే ఇట్లా చేతితోటి తిప్పి హైట్ అడ్జస్ట్ చేసుకునేవి మీకు ఒక 15, 16, 18 వేల వరకు కూడా ఉన్నాయి. కొన్ని అయితే 22, 23 వేలు కూడా ఉన్నాయి. ఇంకా ఏముంటుందో డిఫరెన్స్ క్వాలిటీ వైజ్ బ్రాండ్ వైజ్ కావచ్చు, అంతేగాని నాకైతే ఇది మస్తు అనిపించింది. ఒక 15,000 రూపీస్లో సూపర్ ఉంది. ఇందులో మీకు మోటరైజ్డ్ కావాలంటే దానికి ప్లగ్ పెట్టేయాలి, పెట్టేస్తే 2 బటన్స్ ఉంటాయి, మీరు అప్ డౌన్ చేసుకోవచ్చు. అంటే బటన్ నొక్కితే పైకి కిందికి మూవ్మెంట్ ఉంటుంది. కానీ మళ్ళీ ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్స్ ఉంటే మళ్ళీ నాకు అన్బాక్సింగ్కి వైర్లు అవి ఇవి కనపడతాయని చెప్పేసి నాకు ఎలక్ట్రానిక్స్ మోటరైజ్డ్ ఏమొద్దు. ఇంకా మనం రోజు హైట్ ఏం చేంజ్ చేయం కదా, ఒకటే ఫిక్స్ హైట్లో మనం స్టూడియోలో యూస్ చేస్తాం కాబట్టి నాకు అదంతా కాంప్లికేషన్స్ వద్దని సింపుల్ ఈ మాన్యువల్ హ్యాండిల్ది తీసుకున్నాను. మస్తు అనిపించింది నాకు టేబుల్ అయితే. ఇంకా ఇట్లా మనం మొబైల్స్ కానివ్వండి ఏది కూడా ఇక్కడ మంచిగా అన్బాక్సింగ్ చేసుకోవచ్చు ఈజీగా. ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది? 15,000కు మీకు వర్త్ అనిపించిందా లేదా? మోటరైజ్డ్ అయితే ఇందులో ఇంకో 5-6 వేలు ఎక్కువ ఉంది కాస్ట్. 15,000 నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా లైటింగ్ అదంతా సెటప్ అయిపోయిన తర్వాత కొన్ని శాంపుల్ షాట్స్ తీసేసి ఇంకా 2-3 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాయి. ఇక్కడ నుంచి ఇంకొక కొత్త కెమెరా కూడా తెప్పిస్తున్నా, ఎందుకంటే పాత వర్క్ ప్లేస్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా అది అక్కడనే పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ తీసుకుంటున్నా. ఎందుకంటే అట్ ఏ టైం మా పిల్లలు అక్కడ నేను ఇక్కడ, లేకపోతే వాళ్ళు ఇక్కడ నేను అక్కడ అట్ ఏ టైం కూడా షూట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మన టేబుల్స్ది అన్బాక్సింగ్? ఇంకా నా ఎక్విప్మెంట్ అంతా ఇంకా కంప్లీట్ డీటెయిల్గా ఏం చూపించలేదు, ఎందుకంటే అదంతా చాలా లెంతీ అయిపోతుంది. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కావచ్చు. అవన్నీ సెటప్ చేసుకున్నాక తర్వాత లాస్ట్లో అంటే నా పీసీ కూడా సెట్ అయిపోయిన తర్వాత ఇంకో రూమ్లో అప్పుడు డీటెయిల్గా వీడియో చేసి పెడతా. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.